సూర్యుడు లేకుండా వెలుగు ఎలా కలిగింది? అలాగే 4వ రోజు సూర్యుని చేస్తే మిగిలిన 3 రోజులు సంపూర్ణమైన రోజులుగా ఎలా లిఖించబడ్డాయి అనే ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పడానికి దేవుడు ఈరోజు కృప చూపించాడు. అలాగే ఈ వాక్యము లేదా ఈ మెసేజ్, ఈ సమాధానాలు వింటున్న వారిలో మొదటగా మీరు దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మహిమతో నిండి ఉన్నాడు, ఆయన మహామహిమతో అత్యంత గొప్ప ప్రభావముతో నిండి ఉన్నవాడు. ఆయన్ని చూడడానికి మన కళ్ళు చాలవు, సరిపోవు, అంతటి తేజోమయుడు అని మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వెలుగుగా నమ్ముతారు. ఆయన వెలుగును చూడడానికి మన కళ్ళు చాలవని నమ్ముతారు. మొదటి ఆన్సర్ దీనిలోనే ఉంది. అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను. చీకటితో నిండి ఉన్నటువంటి ఈ యొక్క భూమి, ఆ మహామహిమతో నిండి ఉన్న దేవుడు భూమి దగ్గరకు చేరుకోగానే ఆయన వెలుగే భూమి మీద రిఫ్లెక్ట్ అయింది. ఆ వెలుగే భూమిని తాకింది. చీకటి వేరు చేయబడింది. మనము చీకట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా లైట్ లేనప్పుడు చేతిలో మాన్యువల్గా ఒక టార్చ్ లైట్ని పట్టుకుంటాం, లేదా సెల్ ఫోన్ లైట్ని యూజ్ చేస్తాం అక్కడ ఉన్న థింగ్స్ అన్నిటినీ కూడా పరిశీలించడానికి. మనకున్న జ్ఞానం ఇది, మనకున్న తెలివి ఇది. ఆయనకు అవేం అవసరం లేదు. ఆయన వెళ్ళిన వెంటనే వెలుగు కలిగింది, చీకటి వేరు చేయబడింది. ఆయన ప్రతి అడుగు ఆశీర్వాదం, ఆయన ప్రతి అడుగు దీవెన, ఆయన ప్రతి అడుగు మేలు. చీకటి నిండి ఉన్న నీ హృదయానికి, చీకటి నిండి ఉన్న నీ ఆలోచనలకు, సమాధానం కొరకు వెతికే నీ మనసుకు, ఏదో ఒక రకంగా అపహాస్యం చేద్దాము అనే నీ ఆలోచనలకు దేవుడు అడ్డుకట్ట వేసి ఆ తెరలన్నిటిని తెంపి ఆయన వెలుగు నీ పైన ఉదయింప చేస్తాడు. ఆమేన్. ఇది మొదటి ప్రశ్న. మరొక వీడియోలో చెప్తాను. ప్రైజ్ లార్డ్.